నడికుడి శ్రీకాళహస్తి రైల్వే మార్గం నిర్మాణ పనులకు నేడు గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో శంకుస్థాపన చేయనున్నారు. గుంటూరు రైల్వే స్టేషన్లో హైస్పీడ్ వైఫై సదుపాయం నేటి నుంచి అందుబాటులోకి రానుంది. ఈ రెండు కార్యక్రమాలకు రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు రిమోట్ వీడియో లింక్ ద్వారా ఢిల్లీ నుంచి శ్రీకారం చుట్టనున్నారు. కోస్తా మార్గానికి ప్రత్యామ్నాయంగా పల్నాడు నుంచి చెన్నై, తిరుపతికి వెళ్లేందుకు నడికుడి శ్రీకాళహస్తి రైల్వే మార్గం ఎంతో కీలకమైనది. న్యూఢిల్లీ చెన్నై, హౌరా చెన్నై ప్రధాన మార్గాలకు ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించిన ఈ రైల్వే మార్గం నవ్యాంధ్ర అభివృద్ధిని మలుపు తిప్పే మార్గమనటంలో అతిశయోక్తి లేదు. కోస్తా మెట్ట ప్రాంతం ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే ఈ కీలక ప్రాజెక్టుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదన దశలో ఉన్న ఈ కీలక ప్రాజెక్టు పనులకు 2012-13లో కేంద్రం ఆమోదం తెలిపింది. సవివర నివేదిక సమర్పణ అనంతరం 2015-16 ఆర్థిక సంవత్సరంలో నిధులు మంజూరు చేసింది. నడికుడి శ్రీకాళహస్తి మధ్య 309 కిలోమీటర్ల రైల్వే మార్గ నిర్మాణానికి 2280 కోట్ల రూపాయలు వెచ్చించనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం నిధులు భరించేలా ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. భూసేకరణ జరిపి రైల్వేకు అప్పగించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. 3 దశల్లో నడికుడి శ్రీకాళహస్తి పనులు నిర్వహించేందుకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. మొదటి దశలో పిడుగురాళ్ల నుంచి శావల్యాపురం వరకు 45 కిలోమీటర్ల మేర వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాల్సి ఉంది. రెండో దశ పనులు గుండ్లకమ్మ నుంచి ఆత్మకూరు వరకు 174 కిలోమీటర్ల నిర్మాణాన్ని 2019 మార్చిలోగా పూర్తి చేయనున్నారు. మూడో దశ పనులు ఆత్మకూరు నుంచి వెంకటగిరికి 89.7 కిలోమీటర్ల మేర 2020 మార్చిలోగా నిర్మించనున్నారు. నడికుడి శావల్యాపురం మార్గాన్ని 3 రీచ్లుగా విభజించగా 2 రీచ్ల్లో ఇప్పటికే 20% వరకు పనులు పూర్తయ్యాయి. రైల్వే డీఆర్ఎం విజయ్ కుమార్ శర్మ, డీసీఎం ఉమామహేశ్వరరావు, ఇతర రైల్వే అధికారులు పిడుగురాళ్ల స్టేషన్ను పరిశీలించారు. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే నిర్మాణం పూర్తయితే పల్నాడు ప్రజలకు ప్రయాణ సదుపాయం మెరుగుపట్టమే కాదు, వ్యవసాయ, వాణిజ్య ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతులు ఊపందుకోనున్నాయి. ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు ఓ కొలిక్కి రావడంతో నేతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి గారు అక్కడ ఢిల్లీ నుంచే ఆఫీస్ నుంచే స్విచ్ చేస్తాడు వైఫై. సడన్ గా ఇది రైల్వే యాక్సిడెంట్ జరగడం వల్ల ఆయన క్యాన్సిల్ చేశారు, ప్రయాణం రద్దు అయింది. కాబట్టి అక్కడి నుంచి ఆయన స్టార్ట్ చేస్తున్నాడు. అన్ని అక్కడి నుంచి స్విచ్ ఆన్ చేస్తారు, అన్ని చాలా చేస్తున్నారు. రోజు ప్రోగ్రామ్ చాలా ఉన్నాయి. నడికుడి కాళహస్తి లైన్ ఈ కోస్తా తీరానికి ఆల్టర్నేటివ్ లైన్. అది చాలా కాలం నుంచి దాని మీద ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పుడు పల్నాడు ప్రాంతం మన రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లోంచి ఆ ట్రైన్ వెళ్తుంది, ఆ లైన్ వెళ్తుంది. దానివల్ల చాలా పారిశ్రామిక అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యం, ఆ ప్రాంత అభివృద్ధికి కూడా చాలా ఉపయోగం జరుగుతుంది. కనెక్టివిటీ, చెన్నైకి కనెక్టివిటీ పెరుగుతుంది. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే మార్గం పనులకు గుంటూరు జిల్లాలో 294 హెక్టార్ల వరకు భూసేకరణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్లు మంజూరు చేసింది. దాదాపుగా భూసేకరణ పనులను పూర్తి చేసింది. మరో 3 గ్రామాల్లో భూసేకరణ మిగిలి ఉంది. త్వరలోనే అధికారులు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.